అంటే అసలు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత దే గెట్ క్లోజర్ ఫిజికల్లీ. విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంకేం పెళ్ళి అంతే అదే నా కథ అంతా. అంతే. అంటే అతని ఫ్రస్ట్రేషనే కామెడీగా ఉంటుంది. అంటే అతను ఇలాంటి అమ్మాయి దొరికింది ఏంట్రా అని. అంతే కదా, ముట్టుకుంటే షాక్ కూడా వస్తుంటే ఎట్లా ఇంకెలా బతుకుతాడు కాదు. ఎందుకు అది ఆ పాయింట్ రైటరు డైరెక్టర్ మీ భరత్ దర్శన్ ఎందుకు గెయిన్ చేసాడని నీకు అనిపించింది? ఒక యాక్టర్గా ఒక ఆర్టిస్ట్గా నువ్వు అర్థం చేసుకుంటావు కదా ఈ కథను ఎందుకు ఇలా రాశాడు అని చెప్పి. ఎందుకు రాశాడు అలాగా అసలు? బేసిక్గా ఓన్లీ జనరేట్ కామెడీ అలా అని కాదు సార్. అంటే మనకి ఏ సినిమాలో అయినా ఒక హీరో ఉంటే ఒక విలన్ ఉండాలి. అవును. ఒక దేవుడు ఉంటే ఒక దెయ్యం ఉండాలి. అవును. అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్. సో కథ ముందుకెళ్తుంది. లాస్ట్కి ఒక సొల్యూషన్ వస్తుంది. దీంట్లో విలన్ ఇది కాదు, సిచ్యువేషన్సే విలన్. ఇక్కడ హీరోయిన్ది ఒక ప్రాబ్లం, హీరోది ఒక ప్రాబ్లం, వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవడం, సొల్యూషన్ కోసం ప్రయత్నించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎమోషనల్గానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫన్నీగా కూడా ఉంటుంది. ఓకే. అంటే మామూలుగా కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు అనుకో, అది వేరే విషయం. రిలీజ్ జూలై 17 పెట్టుకుని ఇంకేముందిలే, 17 అంటే నెక్స్ట్ వీకే, నెక్స్ట్ ఫ్రైడే, రేపు ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే చెప్పలేరు. బట్ ఒక నువ్వు కూడా థియేటర్ నుంచి వచ్చావు అంటే రైటింగ్ మీద నీకు కూడా కొంత గ్రిప్ ఉంటుంది. ఇది ఎంతవరకు హెల్ప్ అయింది సినిమాకి, ఈ కథకి? ఆ అమ్మాయికి ఉన్న ఆ ప్రాబ్లం, ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంటుందా దానివల్ల? తను ఇబ్బంది పడడానికి అంటే అలవాటు అయిపోయింది ఇంకా తనకి చిన్నప్పటి నుంచి. తనకి అలవాటు అయిపోయింది సరే, పక్కన సంగతి ఏంటనే పక్కన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అది అనేది. అప్పుడు మరి ఆ అమ్మాయి కూడా ఎట్ ఎ టైం ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ అవుతుంది. అంటే ఎందుకు ఇలా పుట్టాననే సందర్భం కూడా వస్తుంది, బాధపడుతుంది. అంటే తన చుట్టూ ఉన్న సొసైటీ తన వల్ల ఇబ్బంది పడుతుంది. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో తనకి ఎందుకు ఇలాగా, నాకే అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందా ఇది? పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పుట్టినప్పటి నుంచి. అది ప్రాబ్లం, డిసీజ్, అది వ్యాధి. ఓ డిసీజ్ కింద అంటే చాలా రేర్గా ఉన్నారు వరల్డ్లో, 2-3 గూగుల్లో చూశాను నేను. అవునా? సో అది హార్ట్ బీట్, మనకు మామూలుగా పల్స్ 72 అంటారు కదా, 72 దాటితే ఆ అమ్మాయికి, అది ఆనందంలో ఆవేశంలో పరిగెత్తినప్పుడు భయపడినప్పుడు ఏ విధంగా 72 దాటినా ముట్టుకుంటే షాక్ పడుతుంది. అది ఆ అమ్మాయి ప్రాబ్లం. ఓకే. సో దానివల్ల ఆ అమ్మాయి చాలా కామ్గా ఉండాలి, షాక్ కొట్టకూడదు. అంటే ఓ కూల్గా ఉండాలి, కరెంట్ జనరేట్ 72 దాటకూడదు. 72 దాటకూడదు. అదే కూల్గా ఉంటే 72 దాటాలి. ఏ ఎక్సైట్మెంట్ వచ్చినా, ప్రేమతో ఎక్సైట్మెంట్ వచ్చినా షాక్ కొడుతుంది, భయంతో భయపడినా కూడా షాక్ కొడుతుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఎంతో కొంత కరెంట్ ఎలాగా పాస్ అవుద్ది. అవును కదా? అవును. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్ట్లా, ఇప్పుడు ఫ్రెండ్సే, మేల్ టు మేల్ ఫ్రెండ్సే ఉన్నారు అనుకో, సరదాగా మంచి జోష్ వచ్చినప్పుడు, ఒక హై పాయింట్ వచ్చినప్పుడు అందరూ చేతులు కట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని కౌగిలించుకుని ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది ఎక్సైట్మెంటే కదా. అది దట్ ఆల్సో జనరేట్, అది కూడా ఎలక్ట్రిసిటీ, కరెంటే. బట్ అక్కడ షాక్ కొడుతుంది ఫ్రెండ్స్ దగ్గర. హ్యాపీగా ఉన్నా కూడా షాక్ కొడుతుంది, 72 దాటకూడదు. అదే ఈ అమ్మాయి కాదు, నేను మామూలుగా జనరల్ గా మీకు హై పాయింట్ వచ్చినప్పుడు అనుకో, ఒకరి మీద ఒకరు పడిపోతారు, దొల్లుతారు, కౌగులించుకుంటారు. ఇవన్నీ ఈవెన్ ఫ్రెండ్స్ మేల్ టు మేల్ లో కూడా ఉంటుంది కదా, బాయ్ ఫ్రెండ్స్ లో కూడా. అందులో ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన ఈ సమస్య ఫైనల్ గా క్లియర్ అవుతుందా, ట్రీట్మెంట్ లో తగ్గుతుందా, లేకపోతే ఈ అమ్మాయితో ఈ భర్త అనే తిరువీరికి ఏమిటి కష్టాలు? ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చాడు. అంటే ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం, దాన్ని ఎలా ఎండ్ చేయొచ్చు అనే దానికి ఒక ప్రాసెస్లో ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా హస్బెండ్ అండ్ వైఫ్ కలవగలిగారు అన్నదానికి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. అది ఒక్క వారంలో సినిమా థియేటర్. నీకు అది ప్రాక్టికల్ గా అనిపించిందా, సినిమాటిక్ గా అనిపించిందా? రేపు సినిమా చూసిన తర్వాత ఏంట్రా ఇంత సినిమా నడిపి ఈ డైరెక్టర్ ఏంటి ఇలాగే ఎంత ఫీబుల్ గా, అంటే నమ్మసఖ్యం కానీ ఒక సొల్యూషన్ ఇచ్చేది ఏంటి అని లేదు. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ ఎమోషన్తో ముడిపడి ఉంటుందో అది దానికి లాజిక్ వర్తించదు. అంటే మనం ఎప్పుడు అందులో లూప్ హోల్స్ ఎతుకుతామంటే కన్విన్స్ అవ్వనప్పుడు.
ఇది ఎలా అవుతుంది అని మనం నమ్మకం కలిగించలేకపోయినప్పుడు ప్రశ్నలు ఇంకా ఒకదానితో పాటు ఇంకొకటి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ని చెప్తామో, ఇలా కూడా అవుతుంది అనేలాగా, ఇలా కూడా అవ్వచ్చు అనేలాగా చెప్తాము, అవ్వక్కర్లేదు అవ్వచ్చు అనే స్కోప్ ఉంది అనిపిస్తే మనం సాటిస్ఫై అయిపోతాం. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్కి ఫైనల్గా దక్కుతుంది. అది ఇదేంటి, మెడికల్లా, టెక్నికల్లా, అది సైకలాజికల్లా? అది చెప్పము. చెప్పా ఒక వారం అది స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది సార్ నాకు పర్సనల్లీ. నాకు చాలా ఎమోషనల్. చూసుకున్నావా సినిమా మొత్తం? ఓకే, నీ గ్రేడ్ ఏ రేంజ్లోకి వెళ్తుంది ఈ సినిమాతో? అంటే ఐశ్వర్య రాజేష్ ఈవెన్ తెలుగు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, నౌ షీస్ ఒక రెకనింగ్ హీరోయిన్ తెలుగులో కూడా. అంతకుముందు అక్కడ 1-2-3 చోట్ల నాకు తెలుగులో మంచి హిట్ పడలేదని అనుకున్నది, అదేదో సంక్రాంతికి వస్తున్నంత కరువు తీర్చేశాడు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు దాన్ని మీరు ఈ సినిమాలో యూటిలైజ్ చేసుకుంటున్నారు, అమ్మాయికి ఉన్న కదా.